Hi students, good evening. So now second question in properties of determinants. Last class we had discussed first question. Now here what is the question here mentioned? One matrix is equals to 0. One matrix is not is equals to 0. Then show that ABC is equals to -1. మనం ప్రూఫ్ చేయాల్సిన కండిషన్ ఏంటిదండి? ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు -1. మనకి ఇచ్చిన డిటర్మినెంట్ నొటేషన్ టోటల్ రెడ్యూస్ చేసి వన్ కాన్స్టాంట్ నొటేషన్ లైక్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు -1లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీ యూజ్ అవుతుందో ఆ ప్రాపర్టీని యూజ్ చేసి మనం రెడ్యూస్ చేయాలా. సో ఫస్ట్ దానికి గివెన్ కండిషన్ తీసుకున్నాను. ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. So here what you observe, first column single element, second column single element, but according to third column here 1 plus a cube, 1 plus b cube, 1 plus c cube. That means what you observe, combination of two terms. These two terms what is the sign is existed? ప్లస్ సైన్. సో ఇక్కడ మనకి ఏం చేశారండి, థర్డ్ కాలంలో 2 ఎలిమెంట్స్ని కంబైన్ చేశాడు ప్లస్ నొటేషన్తో. సో నేను ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా. ఏం యూజ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. సో నేను ఇక్కడ 2 టర్మ్స్ని డిస్పజ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ టర్మ్తో తీసుకుంటున్నా. Next, what is the sign in between these two? Plus sign. So I want to take the plus. Then next, a square, next term a cube, b square b cube, c square c cube is equals to 0. సో అర్థమైంది కదండి. ఇక్కడ నాకు థర్డ్ కాలంలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఈ 2 ఎలిమెంట్స్ని డిస్పజ్ చేసేసా. మధ్యలో మనకు ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ సైన్. సో ఫైనల్లీ సింగిల్ మ్యాట్రిక్స్ నొటేషన్ నుంచి నాకు 2 మ్యాట్రిక్స్ నొటేషన్లోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. సో ఇది ఏమన్నాడండి, నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో నాకు ఈ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకు మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నీకేం కావాలి, ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ను యూ నీడ్ టు కన్వర్ట్ సేమ్ ఐస్ first matrix. The second matrix is converted same as first matrix. సో నేను ఏం చేస్తున్నా చూడండి ఒకసారి. ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ దెర్ ఈజ్ నో చేంజ్. ప్లస్ హియర్ ఇందాక నేను ఏం ప్రాపర్టీ చెప్పానండి, compare to normal matrix notation to properties of determinants. Here you need to take the common along the row wise, otherwise along the column wise. ఒక రోలో కామన్ తీయచ్చు, లేదు అంటే ఒక కాలంలో కామన్ తీయచ్చు. సో నేను ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా, ఎలాంగ్ ద రో వైజ్ ఐ వాంట్ టు టేక్ ద ఏ టేక్ కామన్, ఎలాంగ్ ద సెకండ్ రో బి టేక్ కామన్, థర్డ్ రో సి టేక్ కామన్. సో ఇక్కడ ఆల్రెడీ ఏ కామన్, 1a common, 1a common, remaining 1a square. Next 1b square, 1c square is equals to 0. All of you got it? సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఏ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ కాన్స్టాంట్ 1. ఫ్రమ్ ఏ స్క్వేర్ 1a ఈజ్ కామన్, రిమైనింగ్ ఏ. ఫ్రమ్ ఏ క్యూబ్ 1a ఈజ్ కామన్, రిమైనింగ్ ఏ స్క్వేర్. దెన్ రిమైనింగ్ సేమ్ as it is 1b స్క్వేర్, 1c స్క్వేర్. సో ఇక్కడ మనకు కామన్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, సేమ్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, బట్ పొజిషన్ చేంజ్ ఉన్నాయి. సో ఫస్ట్ కాలం ఏముందండి, ఏబిసి, బట్ ఇక్కడ ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఏమైపోయింది, ఇంటర్చేంజ్లో ఉన్నాయి. సో నాకు ఫస్ట్ కాలంలో ఏబిసిలోకి కన్వర్ట్ కావాలి. సో ఇక్కడ సెకండ్ కాలం ఎక్కడికి రావాలి, మనకు ఫస్ట్ కాలంలోకి కావాలి. సో నేను ఇక్కడ ఏం కండిషన్ యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 ప్లస్ ఏబిసి. So here this is the C1, this is the C2. So now interchange the positions of column 1 and column 2. So నేను ఇక్కడ ఏ ఆపరేషన్ అప్లై చేస్తున్నా, C1 interchange C2. So how to write and here
C1 interchange C2 అంటే C1 location convert into C2, C2 location convert into C1. So what are the C2 elements? A, B, C. So here first column లో కన్వర్ట్ చేస్తా. ఫస్ట్ కాలం ఏముందండి 1. సో హియర్ సెకండ్ కాలం. దెన్ థర్డ్ వన్ సేమ్ as it is a square b square c square. All of you got it అండి. సో జస్ట్ I want to interchange the positions of column 1 and column 2 completed. Next step a square 1 b square 1 c square 1 same as it is plus abc same as it is. So here what is the operation? Compare here. What is the second column? A square b square c square. But ఇక్కడ ఎక్కడ ఉందండి మనకు థర్డ్ కాలం. సో థర్డ్ కాలం కన్వర్ట్ ఇంటూ సెకండ్ కాలం. సింప్లీ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఈస్ అప్లైడ్? C2 ఇంటర్చేంజ్ C3. సో C2 కాలంను C3 లోకి అండ్ C3 కాలంను C2 లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో C1 దేర్ ఈజ్ నో చేంజ్. నౌ C3 a square b square c square. C2 1 1 1 is equals to 0. So finally మనకు second matrix is converted as first matrix. So నేను ఇక్కడ this is the first term, this is the second term. ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ లో కామన్ గా ఏముందండి? మ్యాట్రిక్స్ కామన్ ఉంది. సో మ్యాట్రిక్స్ ని కామన్ తీస్తున్నాం. a square 1 b square 1 c square 1. ఎంటైర్ మ్యాట్రిక్స్ I take కామన్. ఈ మ్యాట్రిక్స్ ప్లేస్ లో మనకి ఏముంటుందండి? కాన్స్టాంట్ 1 ప్లస్ ఈ టర్మ్ లో మనకు కామన్ గా ఏం వెళ్ళిపోయింది? మ్యాట్రిక్స్. రిమైనింగ్ ఏ టర్మ్ ఉంది మనకు? abc is equals to 0. So finally matrix is the first term, 1 plus abc is the second term is equals to 0. So మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారండి? a square 1 b square 1 c square 1 is not equals to 0. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఈక్వల్స్ టు 0. సో నేను ఫ్రమ్ ప్రాబ్లం నుండి ఏం తీసుకుంటున్నాను? a square 1 b square 1 c square 1 is not equals to 0. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ తోటి మనకు పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏముందండి మనకు? 1 ప్లస్ abc is equals to 0. నెక్స్ట్ abc is equals to plus 1. Take right side minus 1. సో ఫైనల్లీ మనం కావాల్సిన టర్మ్ వచ్చేసింది. abc is equals to -1. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. కంపేర్ టు 5 క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ లో మనకు ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేశానండి? ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ ని డిస్పర్స్ చేసేసాను. మధ్యలో ఏ సైన్ ఉందండి? సో ప్లస్ సైన్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ లో ఒక ప్రాపర్టీ. సో డిస్పర్స్ చేసేస్తే నాకు ఎన్ని మ్యాట్రిక్స్ వచ్చేసినాయి? 2 మ్యాట్రిక్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ నా క్వశ్చన్ లో ఇది ఆల్రెడీ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో అందుకే నేను ఏం చేస్తున్నాను? ప్రూఫ్ కోసము ఇక్కడ వచ్చిన సెకండ్ మ్యాట్రిక్స్ ని ఫస్ట్ మ్యాట్రిక్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో ఎన్ని స్టెప్స్ యూజ్ చేస్తున్నాను నేను? ఓన్లీ 3 స్టెప్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? along the row wise I want to take the common abc. Next what is the second step andi? I want to interchange the positions of c1 and c2. What is the third step andi? Interchange the positions of c2 and c3. Finally you will get the similar matrix. Then take the common, then equate the 0, then you will get the term abc is equals to -1. సో ఇదండి సెకండ్ క్వశ్చన్ అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ అర్థమైపోతుంది కదండి మనకు వాట్ ఆర్ ద రో ఆపరేషన్స్ అండ్ వాట్ ఆర్ ద కాలమ్ ఆపరేషన్స్. సింప్లీ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇదండి టాపిక్. ఇందులో రిమైనింగ్ ఉన్న క్వశ్చన్స్ ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ మై వీడియోస్ and finally like and subscribe my channel. Thank you.